ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడమైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనము. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదురు. పెండ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను కూర్చి సంతోషించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకునేదురు. పెండ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 19వ వచనంలో నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనుల గూర్చి హర్షించెదను, రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినపడవు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 4వ వచనం యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనము తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా, ఆయన కనికరం చూపుటి ఎందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం కావున నా సహోదరులారా, మన దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటిక మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమ పరిచిద్దామని చెప్పగా వింటిని. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీరు ఇచ్చిన మాకు ఈ వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు నిత్యం నేను అంతా ఆనందించి నేను మహింపరచు కనపరిచే వరంగా ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని నిత్యం మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.